ఈరోజు మీకు నా అందమైన ప్రపంచాన్ని చూపించబోతున్నాను. ఇదే నా గర్ల్స్ హాస్టల్, ఇదే నా ప్రపంచం, ఇదే నా సర్వస్వం. ఒక్క ముక్కలో చెప్పాలంటే జన్మనిచ్చింది అమ్మ అయితే జీవితం ఇచ్చింది నా హాస్టల్. ధర్ని, కొన్ని నీళ్ళు తీసుకొని రావా? తెస్తున్నా. ఇవి మంచి నీళ్ళ లేకపోతే బయట కుళాయి నీళ్ళ? బయట కొలాయి నీళ్ళు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి దాన్ని? బయట కుళాయి నీళ్ళు బయట వాళ్ళకి వాడు, అంతేగాని ఇది నా పిల్లల కోసం చేస్తున్నా. ఈ పిండిలో కలపమంటావా? ఏదో పొరపాటున తెచ్చేసానండి. అయినా వాళ్ళకేమైనా తెలుస్తుందా? వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ వడ్డిచ్చే ఈ చేతులకు తెలుసు కదా. మన పీజీ హాస్టల్లో ప్రతి ఆడబిడ్డని మన కన్నబిడ్డలా చూసుకోవాలి ధరణి. ఇది మన బాధ్యత. ఇంకెప్పుడు ఇలా జరగదు, నన్ను క్షమించండి. నా విషయంలో తప్పు జరిగితే క్షమిస్తానేమో కానీ నా పిల్లల విషయంలో తప్పు జరిగితే అస్సలు సహించను. వాళ్ళని ఎలా చూసుకోవాలి? వాళ్ళ కాలు కందిపప్పులాగా చూసుకోవాలి. కట్ కట్ కట్. వాళ్ళని ఎలా చూసుకోవాలి? వాళ్ళ కాలు కందిపప్పులాగా చూసుకోవాలి. కట్ కట్ కట్. అది కందిపప్పు పెసరపప్పు కాదండి, కాలు కాలు కందనివ్వకుండా చూసుకోవాలి. ఓ అవునా? మా ఆవిడ కిరాణా షాప్ నుండి వచ్చేటప్పుడు చీప్ క్వాలిటీ కందిపప్పు తీసుకున్నామని చెప్పిందండి. బై మిస్టేక్ అదే వచ్చేసింది. సర్లేండి, డబ్బింగ్ లో మేనేజ్ చేయొచ్చు. అయితే వీడియోలో మా హాస్టల్ ని కూడా పెద్ద రాజ్ బహదూర్ ప్యాలెస్ లాగా చూపించండి. ఇప్పుడు చాలా ఎక్కువ మంది జాయిన్ అవుతారు. ఏమంటావు ప్రశు? ఈ ఐడియా ఏదో చాలా బాగుంది. సూపర్ ధరణి. అలా చేయండి. అవన్నీ చేయాలంటే గ్రాఫిక్స్ చేయాలి, ఖర్చు ఎక్కువ అవుతుంది. ఖర్చు అయ్యేది నాకు కాదు, నువ్వు చేసిన అడ్వర్టైజ్మెంట్ వీడియో చూసి ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఇదే హాస్టల్లో జాయిన్ అవుతామని రావాలి. అంటే మరి ఇప్పుడు డబ్బులు? కందిపప్పుకే డబ్బులు లేవు, ఇంకా నీకేమిస్తాను? నువ్వు చేసిన వీడియో చూసి ప్రశు హాస్టల్లో జాయిన్ అవ్వాలి, ప్రశు హాస్టల్లో జాయిన్ అవ్వాలి, క్యూ కట్టాలి. ఆ పనిలో ఉండు, తర్వాత చూద్దాం. అబ్బా, పొద్దున్నే మంచి బేరం దొరికింది. రే నువ్వు ప్యాక్ చేయరా. నువ్వు పద్దరిని. హే లక్ష్మి, వనజ, గిరిజ, జానకి, సరస్వతి అందరూ ఒకే ఊరు నుండి వచ్చారు. ప్రయాణం బాగా జరిగిందా? నువ్వేం లక్ష్మి చిక్కిపోయి ఉండావు? మన హాస్టల్ మీద ఏమైనా బెంగ పెట్టుకోండావా? అవునన్నా. చూసావా ప్రశు, మన హాస్టల్ అంటే ఎంత ప్రేమనో. అవునవును, మన కోసం ఏదో తెచ్చినట్టుంది. అమ్మ చేసిందన్నా. అమ్మ చేసిందా? కమ్మగా ఉంది. థ్యాంక్ యూ అన్నా. ఇవన్నీ తిన్నావనుకో గ్యాస్ ఫామ్ అవుతుంది, లావ్ అయిపోతావు, సరిగా చదవలేవు. అందుకే ఇది ఒక్కటి తినచాలే. అరే నా కొడక, ఓసరి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. హే చదువురాను సరస్వతి, ఎలా ఉన్నావు? బాగున్నా అన్నా. ఏం బాగున్నావో ఏమోనమ్మా. నువ్వు లేక హాస్టల్లో కాలే లేదు తల్లి. నువ్వు లేక హాస్టల్లో కాలే లేదు తల్లి. బాధపడకు ధరణి, వచ్చేసిందిగా. అవును, ఏంది నూనె నూనెగా ఉంది? వచ్చేటప్పుడు అమ్మ తలకు నూనె రాసిందన్నా. నేను చెప్తాను, ఇది తలకు నూనె కాదు, సంచేంది నూనె నూనెగా ఉంది. అమ్మ పచ్చడి పెట్టిందన్నా. ఏంది సరస్వతి ఇంత పచ్చడి తెచ్చుకున్నావు? అంటే మన హాస్టల్లో ఫుడ్ బాగాలేదా? బాగుందన్నా. మరి ఎందుకు తెచ్చుకున్నావు? వద్దు, నువ్వు హాస్టల్ ఫుడ్ తిను. ధరణి నువ్వు లోపల పెట్టు. ఇంతకీ మీరేం తెచ్చారమ్మా? అరసలు తెచ్చినానన్నా. మా బంగారు తల్లి, మా బంగారు తల్లి, ఇటు రండి. భలే ఉన్నాయి, తీయగా మెత్త మెత్తగా. ఇలా నోట్లో పెట్టుకుంటా అంటే అట్లా కరిగిపోతున్నాయి. మన బస్ స్టాప్ దగ్గర మల్లిగాన్ స్వీట్ స్టాల్ ఉంది కదా, వాటికన్నా టేస్టీగా ఉంది. బాగుంటాయిరా, బాగుంటాయి. ఫ్రీగా వస్తే అన్ని బాగుంటాయి. ఇందా మీకోటి ఇస్తా. ఎక్కువ తినకూడదమ్మా ఆయిల్ ఫుడ్, హెల్త్ కు మంచిది కాదు, సరేనా? ఇవన్నీ తీసుకుని మన రూమ్ లో పెట్టాము. అందరూ పైకెళ్ళి తిని చదువుకోండి. అడగడం మర్చిపోయా, ఫీజు తెచ్చారా? మిమ్మల్ని అడుగుతున్నది, హాస్టల్ ఫీజు తెచ్చారా? నువ్వు జిబ్ ఓపెన్ కావట్లేదన్నా. నీకు జిబ్ ఎప్పుడు రాలేదా? సరస్వతి ఇట్లా రా, వంగో. టెక్నిక్ ఉండాలా. ఇంతకీ నువ్వు ఫీజు తెచ్చావా? నెట్వర్క్ పుల్ ఒక్కటి కూడా రావట్లేదన్నా. పైకి బీ చూడుబో. అవును సరస్వతి, నువ్వు? పచ్చడి డబ్బా మర్చిపోతానేమో అని పచ్చడి డబ్బా గుర్తు పెట్టుకొని ఫీజు మర్చిపోయినా అన్నా. మా తల్లే, పచ్చడి డబ్బా కోసమే పుట్టినట్టున్నావు.
ఇంతకీ మీ ఇంటి పేరు పచ్చడా? కాదన్నా, కిచడా. కిచడానా? కిచిడి ఏం కాదు. మీ అమ్మ ఫోన్ చేసి ఫీజు అడుగు. స్విచ్ ఆఫ్ వస్తుందన్నా. అది రింగ్ టోన్ గా పెట్టుకున్నారా లేకపోతే నిజంగానే స్విచ్ ఆఫ్ వస్తుందా? నిజంగానే వస్తుందన్నా. ఎప్పుడు చూసినా స్విచ్ ఆఫ్. డబ్బులు కట్టడం చేత కానప్పుడు హాస్టల్లో ఎందుకు జాయిన్ అవుతారమ్మా మా పానాలు తీయడానికి? చెప్పు, ఇదేమన్నా ధర్మసత్రం అనుకుంటున్నావా ఫ్రీగా ఉండడానికి? డబ్బులు కడితే ఇక్కడ ఉండు, లేకపోతే ఖాళీ చేయి. సరే అన్నా. ప్రశు ఆ బాబు 3 నెలలు డబ్బులు కట్టలేదు. ఖతం, టాటా, గుడ్ బై, గయా. 3 నెలల? అమ్మా సరస్వతి, అమ్మా సరస్వతి, ఈ అన్నయ్యను వదిలేసి వెళ్ళిపోతున్నావా సరస్వతి? ఈ అన్నయ్యని అర్థం చేసుకునేది ఇంతేనా? హాస్టల్ కిరాయి కోసం కిరాతకుల్లా మారుతా అనుకుంటున్నావా? అరే నా కొడక, ఓసలి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. డబ్బులు కాదమ్మా శాశ్వతం, బంధం బంధం శాశ్వతం. డబ్బులు కడితే ఇక్కడ ఉండు, లేకపోతే ఖాళీ చేయి. అరే నా కొడక, ఓసలి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఇంకొకసారి కాల్ చేయవా? స్విచ్ ఆఫ్ వస్తుందన్నా. నువ్వు పోయే లోపల ఒక్కసారి రింగ్ అయితే చూడాలని ఉందమ్మా. పద. సరే అన్నా. వచ్చిందమ్మా పుల్లా. వచ్చిందన్నా, ఫోన్ పే చేస్తున్నా చూడండి. అమ్మయ్యా, ఇట్లా ఫోన్ పే సౌండ్ వింటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. నువ్వు పోమ్మా, పోయి చదువుకోపో. ప్రశు ఏంటి సిగ్గుపడుతున్నావు? నీకొకటి చెప్పాలి. ఎవడ కొంప ముంచాలి? ముంచాలి కాదు, చెప్పాలి అంటున్నా. అవునా? ఇదేదో నా కొంప ముంచేలాగుందే. చెప్పు చెప్పు. వచ్చే వారం ఏమొస్తుంది? వీధిలోకి దోమల మంది వస్తుంది. ఏ సరిగా కొట్టలేదా? అది కాదు. మరి ఇంకేంటి? మీరు పడ్డ రోజు. మరి ఇంకేంటి? మీరు పడ్డ రోజు. ఏది? మీ పుట్టింటికి డ్రాప్ చేసేటప్పుడు గుంతలో పడ్డానే ఆ రోజా? అది కాదండి, మీరు నన్ను చూసి ప్రేమలో పడ్డ రోజు. అవును, నా బతుకు తిరగబడ్డ రోజు. ఏంటి? అదే, నా బతుకు బాగుపడ్డ రోజు అంటున్నా. అవును, ఈ శుభ సందర్భంలో నోరు తీపి చేయాలి. ఉండి చక్కెర తీసుకొని వస్తా. ఉండండి, ఇవన్నీ కుదరదండి. లాస్ట్ టైం కూడా ఇలాగే చేశారు. ప్లీజ్ అండి, తీసియండి. ప్లీజ్ ప్లీజ్, ఏదో ఒకటి తీసియండి. తీస్తా. నన్ను ఆశీర్వదించండి. ధర్ని, మిరకాయలు అయిపోయినాయి, తీసుకొని వస్తా. నేను గాలి గోపురం, నేను గాలి గోపురం. బాబు, ఏం చేస్తున్నారు? ప్రేమించుకుంటున్నాం. అబ్బో, చాలా గొప్ప పనే చేస్తున్నారే. ఇంతకీ ఎక్కడుంటావు? ఆ అమ్మాయి గుండెల్లో ఉంటానన్నా. అబ్బో, మంచి అడ్రస్సే. తల్లి, నువ్వు అబ్బాయి మనసులో కాకుండా ఎక్కడుంటావు? ఆ వీధి చివరున్న తొక్కల హాస్టల్లో ఉంటా. తొక్కలో హాస్టలా? నీకు తొక్క తీసే వాళ్ళక ఇట్లా మాట్లాడుతున్నావు? అమ్మా, కొంచెం రైట్కి టర్నింగ్ ఇచ్చుకో. ఎవరింతలా భయపడుతున్నావు? మీ బ్రదరా? కాదు. మీ బాబాయా? కాదు. పోనీ మీ బావా? కాదు. మరి ఇంకెవరమ్మా? ఆ వీధి చివరున్న తొక్కల హాస్టల్కి వార్డెన్ నేను. ఓ వాడనా? ఇంకెవరో తెలిసిన అనుకుని కంగారు పడిపోయా. ఇదిగో పట్టు 500. నీకు ఈ డబ్బులకి అమ్ముడిపోయేవాడిని నాకు కనిపిస్తున్నానా? నా కొడక, ఓసలి వెళ్ళి నా కొడక. నీకు డబ్బులకి అమ్ముడిపోయేవాడిని నాకు కనిపిస్తున్నానా? ఇంట్లో అమ్మా బాబులు గాలి వదిలేస్తే ఇలాగే అమ్మాయిల వెంట తిరిగి ఏదోలా తయారవుతారు. అయినా నిన్ను కాదు, మీ అమ్మ వాళ్ళు పాఠాలు నేర్చుకోమని పంపిస్తే ఇక్కడికొచ్చి ప్రేమ పాఠాలు నేర్చుకుంటావా? ఫస్ట్ మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేయి. పెద్ద మనసు చేసుకుని వదిలేండి సార్. కావాలంటే ఇంకో 500 ఇస్తాను, తీసుకోండి. ఎవడు కావాలి? 500? ఎవడు కావాలి? ఆ పిల్ల జీవితం నాశనం కాకుండా చూసుకోవడమేరా నా బాధ్యత. ఇంకొకసారి గానీ ఈదిలో గానీ కనపడినావు అనుకో, నువ్వు గానీ ఈది చివరిలోకి వచ్చి మాట్లాడినావు అనుకో, నెక్స్ట్ మినిట్ మీ అమ్మోళ్ళు కాలిపోతుంది. పో హాస్టల్కే. ధర్ని, అందులో ఉప్పు ఉందో లేదో చూడు. ఇందులో ఉప్పే లేదండి. అవునా? మరీ మంచిదిలే, బీపీలు షుగర్లు అస్సలు రావు. ఏంటమ్మా లేట్ అయింది? బాయ్ ఫ్రెండ్ తో చాట్ చేస్తూ లేట్ అయిపోయిందన్నా. బాయ్ ఫ్రెండా? ఆహా,
చాటింగా? ఆహా చాటింగ్ కాదన్నా, ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ లేట్ అయింది. ప్రాజెక్ట్ మీటింగ్ ఏమో కానీ నువ్వు చాలా సన్నగా అయిపోతున్నావు. హీరోయిన్ గా ఏమన్నా ట్రై చేస్తున్నావా? అదేం లేదన్నా, అయినా కర్రీ ఏంటి చల్లగా ఉంది. హే, ఫ్రిడ్జ్ లో అంటే కర్రీ బయటదేమన్నా తీయలేదా? మర్చిపోయానండి. మతిమరుపుతో నన్ను చంపుతున్నావు. అయ్యో, అది చల్లగా ఉండడం కాదమ్మా, దాన్ని కూలింగ్ డెటాక్స్ అంటారు. రేపోమన్నాడు హీరోయిన్ అయిపోతున్నావు, ఆ మాత్రం తెలుదా నీకు? నాకు తెలుసు అన్నా, మీకు తెలుసో లేదో అని టెస్ట్ చేస్తున్నా. తెలుసు అంటలే. రేపోమన్నాడు హీరోయిన్ అయినాక మమ్మల్ని మర్చిపోవద్దు. హే సరస్వతి, ఎవరో తలుచుకుంటున్నారు, నీళ్ళు లాగు. అయినా నీకు అన్నం తినే సరిగా రాదా? ఎప్పుడు చూసినా కోడికి వెళ్ళినట్టు గెలుతుంటావు. అన్నం ఎంత పుష్టిగా తింటే అంత ఆరోగ్యానికి